స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఏంటి అంటూ నిన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని జైల్లో కలిసి వచ్చిన తర్వాత ఉండవల్లి సూటి ప్రశ్నలు వేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. గత ప్రభుత్వ హయాంలో తప్పు జరిగి ఉంటే విచారణ చేసి చర్యలు తీసుకోవాలి తప్ప పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి అధికారులను వేధించడం మంచి పద్ధతి కాదు. డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాదంబరి జత్వాన్ని పోర్జరీ పత్రాలతో భూములు విక్రయించేందుకు యత్నించినట్టు ఆమె మీద గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆమె న్యాయస్థానం అనుమతితో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. ఆ కేసు ఇంకా న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఆ కేసులో ఆమె క్లీన్ చిట్ రాలేదు. కానీ ఆ కేసులో తన అరెస్ట్ చేసినటువంటి పోలీసు అధికారులపై జత్వాన్ని ఫిర్యాదు చేయడం ఏంటి, దాని ఆధారంగా ఐపీఎస్ అధికారులపై కేసు పెట్టడం ఏంటి, ఏకంగా డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేయడం ఏంటి, ఇది చట్టానికి వ్యతిరేకం. జత్వానిపై పెట్టిన పోర్జరీ కేసులో ఆమె నిర్దోషాన్ని న్యాయస్థానం తీర్పిస్తే అప్పుడు ఆమె పరిహారం మాత్రమే కోరొచ్చు. పోలీసు అధికారులపై కేసు పెట్టేందుకు అవకాశం లేదని చట్టం చెబుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఈనాడు పత్రికను ఫాలో అవుతోందని ఉండవల్లి విమర్శించారు. ఈనాడుకు ఆంజనేయులపై చాలా కక్ష ఉంది ఉండవచ్చని, ఆ పత్రికలో ముందు రోజు ఏం వస్తుందో ఆ తర్వాత రోజు ప్రభుత్వం అదే అనుసరిస్తోందన్నారు. ఆంజనేయులు వంటి సీనియర్ అధికారులను వేధించడం తగదని హితో పలికారు. ఈ అరెస్టు పోలీసు వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలన్నారు. మాజీ సీఎం జగన్ హయాంలో పెట్టిన కేసులకు సంబంధించి తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలి తప్ప పోలీసులు జైల్లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇలాగైతే పోలీసులు ఎవరు డ్యూటీ చేయలేరన్నారు. అవినీతి మరకలేని పిఎస్ఆర్ ఆంజనేయులు సమర్థులైన అధికారిగా పేరొందారని, గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా 5 జిల్లాల్లో ఎస్పీగా పనిచేసి రౌడీజన్ అణచేశారని గుర్తు చేశారు. ఆంజనేయుల మీద పెట్టిన కేసులు కూడా వింతగా ఉన్నాయన్నారు. ఈ కేసు తప్పకుండా పెద్ద చర్చకి దారితీస్తుందని, దీని పూర్వపరాలన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఏపీకి జరిగిన అన్యాయం మీద ఇప్పటికైనా పార్లమెంట్లో నోటీస్ ఇచ్చి చర్చ జరిపించాలని ఈ సందర్భంగా ఉండవల్లి కోరారు.